సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరి యొక్క పునరుద్ధానపు ఆదివారమున మనమందరము కూడా ఈ విధముగా చేరి ప్రార్థించుటకు, ఆయన్ని గణపరుచుకున్నటకు మరి యొక్క తరుణాన్ని ఇచ్చినందులకై మనమందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. ఈ దినము మరి యొక్క మంచి వర్తమానము ద్వారా మనము దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. అంశం పేరు వచ్చి మనకు కుమారుడు పుట్టకపోతే పరలోకం లేదా అనే అంశమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ యొక్క వాక్యమును ప్రవక్త అయినటువంటి యెషయా గారు యేసుక్రీస్తు పుట్టకముందు క్రీస్తు పూర్వం 720వ సంవత్సరములో ప్రవచించారు. యేసుక్రీస్తు పుట్టకముందు 720వ సంవత్సరములో ప్రవచించారు. యేసుక్రీస్తు గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. సుమారు 300 ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ఉన్నాయి. అయితే ఈరోజు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, మనకు కుమారుడు పుట్టకపోతే పరలోకం లేదా. ఒక 7 విషయాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఆ 7 విషయాలు మనము నేర్చుకుని ఆధ్యాత్మికంగా మనము ఆశీర్వదించబడాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి విషయము, కుమారుడు ఎవరు. రెండవ విషయం, కుమారుడు ఎక్కడి నుండి వచ్చారు. మూడవ విషయం, కుమారుడు అంటే అర్థం ఏమిటి. నాలుగవ విషయం, కుమారుడు ఎందుకు భూమి మీదకి వచ్చారు. ఐదవ విషయం, కుమారుడు ఎక్కడ పుట్టారు. ఆరో విషయం, కుమారుడు ఎక్కడ పుట్టాలి. ఏడవ విషయం, కుమారుడు ఎవరికి పుట్టాలి. ఈ 7 విషయాలు మనం ధ్యానించుకుందాం. మొదటి విషయము, కుమారుడు ఎవరు అన్న విషయం మీద మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలు. కుమారుడు ఎవరండి? దేవుని యొక్క కుమారుడు. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కుమారుడు దేవుని చేత పంపబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉంటుంది. 14వ వచనంలోకి వస్తే, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించును. కుమారుడు అంటే దేవుని కుమారుడు. కుమారుడు ఎక్కడి నుండి వచ్చారో మనము గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే,
ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ అద్వితీయ కుమారుని మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవమును ఇవ్వటానికి ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఎక్కడి నుండి అంటే పరలోకము నుండి పంపించాడు. కుమారుడు ఎక్కడి నుండి వచ్చాడండి? పరలోకము నుండి. రెండు విషయాలు. మూడో విషయం, కుమారుడు అంటే అర్థం ఏమిటి? కుమారుడు అంటే అర్థం, కు అంటే కుచితములు. ఈ కుచితములని పాపములు అంటారు. అంటే పాపములను, మారుడు అంటే మాపువాడు, అంటే తుడిచివేసేవాడు. పాపములను తుడిచివేయవాడు, పాపములను మాపువాడు, పాపములను తీసివేయవాడు కుమారుడు అంటే. కుచితములను అంటే పాపములను తీసివేయవాడు అని కుమారుడు అంటే అర్థమిస్తూ ఉంది. కుమారుడు ఎందుకు వచ్చారు భూమి మీదకి అని మనము చూస్తే, 1 యోహాను 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇక్కడ శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఇక్కడ శిష్యులు వారి జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యములను, సాక్ష్యాలను వారు పంచుకుంటూ ఉన్నారు. ఎందుకు వచ్చారంటే, లోక రక్షకుడుగా ఉండుటకు, లోకాన్ని రక్షించటానికి వచ్చాడు. లోకము పాపములోను, శాపములోను, చీకటిలోను, మరణ భయములోను, అసమాధానములోను లోకమంతా కూడా ఉన్న ఆ సమయంలో, లోకములో ఉన్న ఆ చీకటిని పారద్రోలుటకు, లోకములో ఉన్న ఆ పాపమును తీసివేయుటకు, లోకములో ఉన్న ఆ మరణాన్ని మీద జయము ఇవ్వటానికి కుమారుడు పంపబడ్డాడు. తండ్రి యొద్ద నుండి, పరలోకము నుండి మన పాపములన్నిటి నుండి విడిపించగలిగిన శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లోకరక్షకుడు. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పరలోకాన్ని ఇవ్వలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే పరలోకానికి ద్వారాన్ని. యేసయ్య మాత్రమే పరలోకానికి మార్గం. పరలోకానికి ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీదకి రాకపోయినట్లయితే భూమి మీద మరణానికి ఎవ్వరు కూడా, అందరూ కూడా దాసులైపోవాల్సింది, పాతాళంలో, నరకంలో వేదన అనుభవించాల్సింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణమును జయించి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు కనుక, ఆయన పునరుద్ధానుడయ్యాను కనుక, ఆయన నమ్ముకున్న మనము కూడా ఆ మరణం మీద విజయాన్ని పొందుకుంటాం, పునరుద్ధానమవుతాం. యేసుక్రీస్తు యొక్క శిష్యులముగా ఆయన యొక్క రాజ్యములో, ఆ పరదైసులో నిత్యము, ఆ పరలోకములో యుగయుగాలు దేవునితో కూడా సంతోషిస్తూ ఉంటాము అని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని దేవుడు మరి యేసుక్రీస్తును గురించి తెలియపరుస్తున్నాడు. ఆయన దేవుడై ఉండి ఒక దేవుని యొక్క గొర్రె పిల్లలాగా ఈ భూమి మీదకి కేవలము బలి అర్పించబడుట కొరకే, అంటే చనిపోవుట కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, కుమారుడు ఎక్కడ పుట్టారు అన్న విషయం 5వ విషయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇనుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. కుమారుడు ఎక్కడ పుట్టారంటే దావీదు పట్టణమందు. అంటే దావీదు పట్టణము బెత్లెహేం, యెరూషలేములో పుట్టాడు. ఎక్కడ పుట్టారు? యెరూషలేము దేశములో దావీదు గ్రామం పుట్టిన ఆ పట్టణములో కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు. ఆరో విషయము, కుమారుడు ఎక్కడ పుట్టాలి అని మనం గమనిస్తే రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మనము నోటితో ఒప్పుకోవాలి. ఏమని అంటే రక్షణ కలగాలంటే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించాలి. ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తామో అప్పుడు నీతి మనకు కలుగుతుంది. కుమారుడు ఎక్కడ పుట్టాలి? హృదయంలో పుట్టాలి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని వ్రాయబడి ఉంది. మనకు కుమారుడు అంటే వ్యక్తిగతంగా ఈ యొక్క విషయాన్ని మనం తీసుకోకూడదు, ఆత్మీయంగా తీసుకోవాలి. ఆత్మీయంగా అంటే సంఘం, నీవు నేను మనమందరము కూడా కుమారుణ్ణి కలిగి ఉండాలి. అదేంటంటే నాకు కుమారులు లేరుగా, నాకు కుమారుడు లేడుగా అనొచ్చు. ఆత్మీయంగా మనకి కుమారుడు మన హృదయంలో పుట్టాలి. హిందువులకి కుమారుడు లేకపోతే పరలోకం లేదని వారు భావిస్తారు. తలకొరివి పెట్టేది కుమారుడే పెట్టాలని. కుమారుడు కాకుండా కుమార్తెతో పెట్టనీరు, పరలోకం పోరని. హైందవులకి కుమారుడు లేకపోతే పరలోకం లేదని వాళ్ళ నమ్మకం. కుమారుడు ఉంటే పరలోకమా? కుమారుడు అంటే పరలోకములో నుండి వచ్చినటువంటి ఆ కుమారుడు నీ హృదయంలో పుట్టినప్పుడు, నా హృదయంలో, మన హృదయంలో పుట్టినప్పుడు మనకి ఏమి కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. నీతి కలుగునట్లు నీ హృదయంలో విశ్వసించి నీవేం చేయాలి అంటే ఆయన నామమును నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎక్కడ పుట్టాలంటే కుమారుడు హృదయంలో పుట్టాలి. ఎవరికి పుట్టాలి అంటే రక్షణ లేని ప్రతి ఒక్కరికి పుట్టాలి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి పుట్టాలి. ప్రతి ఒక్క మనిషి హృదయంలో కుమారుడు పుట్టాలి. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహించబడటం అంటే మన యొక్క హృదయాల్లో పుట్టాలి. మన యొక్క హృదయంలో ఆయన పుడితేనే మనము పరలోకానికి వెళ్ళగలము. కుమారుడు పుట్టకుండా పరలోకం వెళ్ళలేమా అంటే హృదయంలో కుమారుడు అంటే యేసుక్రీస్తు పుట్టకుండా పరలోకానికి మనము వెళ్ళలేము. కనుక రక్షణ లేని ప్రతి ఒక్కరికి కూడా కుమారుడు హృదయంలో పుట్టాలి. ప్రతి ఒక్కరు కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు అని, ఆయన గొప్పవాడని, ఆయన ఆకాశాలే పట్టజాలని దేవుడు ఒక పిండంగా మారి ఆయన ఒక గర్భంలోనికి వచ్చి ఆ గర్భములో నుండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన
పిండంగా ఏర్పడి ఆయన ఈ భూమి మీదకి పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మనము చూస్తూ ఉన్నప్పుడు విశ్వసించాలి, నమ్మాలి. గొర్రెల కాపరులతో దేవుని దూత చెప్తా ఉంది, గొర్రెల కాపరులందరినీ కూడా ఆ పశువుల తొట్టి దగ్గరికి తీసుకుని దేవుని యొక్క దూత నడిపించి ఉన్నది ఆ కుమారుణ్ణి చూపించటానికి. మనము కూడా ఆ కుమారుణ్ణి చూసేంత వరకు, మన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకునే వరకు, మన హృదయంలో ఆయన్ని రాజుగా, సింహాసనాన్ని మనము మన హృదయంలో ఆయన యొక్క నీతిని, న్యాయాన్ని సింహాసనములుగా మన హృదయంలో కూర్చోబెట్టే అంతవరకు కూడా మనము ఆయన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. ఈ కుమారుల్లో ఒక 5 గుణలక్షణాలను గురించి భక్తుడైన యెషయా గారు ఈ యొక్క యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆ 5 గుణలక్షణాలను కూడా మనము ధ్యానం చేసుకుందాం. మొదటి గుణలక్షణం ఏమిటంటే ఆశ్చర్యకరుడు. కుమారుడు ఎవరి గుణలక్షణముల్లో మొదటి గుణలక్షణం ఏమిటి? ఆశ్చర్యకరుడు. అవును, యేసయ్య పుట్టుక ఆశ్చర్యకరం. ఆయన స్త్రీ సంతానమే కానీ పురుష సంతానం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి ఉన్నది కానీ తండ్రి లేడు. ఆయనే నిత్యుడగు తండ్రి. ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. ఆయనను గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదనని దేవాది దేవుడు 4000 సంవత్సరాలకి ముందే, క్రీస్తు పుట్టక ముందే, ఎన్ని సంవత్సరాలకు ముందండి? 4000 సంవత్సరాలకు ముందుగానే ప్రవచించబడి ఉన్నది. ఏమనంటే స్త్రీ సంతానముగా పుట్టబోతూ ఉన్నావు. మనమందరము కూడా ఆయన సంతానము, స్త్రీ సంతానమై ఉన్నాం. మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క కుమారులము. మనమందరము ఎవరి కుమారులము? యేసుక్రీస్తు యొక్క కుమారులు. మనకిని సాతాను సంతానమునకును ఎప్పుడు వైరమే, ఎప్పుడు యుద్ధమే. మనము ఆ యుద్ధంలో జయము పొంది మన దేవుణ్ణి గెలిపించాలి. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఎలాగంటే ఆయన స్త్రీ సంతానము కనుక, ఆయన కన్యమరియ గర్భమందు పుట్టాడు కనుక పురుషుని ఎరగకుండా కన్యమరియ యందు పుట్టటమే ఆయన పుట్టుకలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయమును గ్రహించాలి. తర్వాత ఆయన యొక్క జీవితము అద్భుతం, ఆశ్చర్యకరం. ఎలాగంటే ఆయన 30వ ఏట బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గరకు యేసు ప్రభు వచ్చినప్పుడు నివారించాడు. అయ్యా, నీ చేత నేను బాప్టిజం పొందాలైతే నీవు నా చేత బాప్టిజం తీసుకోవడానికి వచ్చావేంటి అంటే ఆయన అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనీయుడి అని చెప్పి బాప్టిజం పొంది ఆయన ఒడ్డు మీదకు వచ్చేసరికి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి యేసయ్య భుజం మీద వ్రాలినప్పుడు ఆకాశంలో నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని దేవాది దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని, భూమిని, ఆకాశమును, అంతరిక్షములను కలుగజేసినటువంటి ఆ గొప్ప దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఈయన మాట వినుడి. యేసయ్య మాట మనల్ని వినమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన 40 దినాలు అన్నపానములు పుచ్చుకొనకుండా అరణ్యములో అపవాది చేత శోధించబడ్డాడు. 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థనలతో ఆయన గడిపి ఉన్నాడు. ఆశ్చర్యకరం. ఆ సమయంలో సాతాను ఆయన్ని శోధించిన సాతాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఆయన సేవా జీవితంలో అనేక మంది గుడ్డివారికి కన్నులు ఇచ్చి ఉన్నాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చి ఉన్నాడు, మగవారికి మాటలు ఇచ్చి ఉన్నాడు, చెవిటి వారికి మంచి వినికిడి ఇచ్చి ఉన్నాడు. ఆయన చెవు తెగి పడిపోయిన పడిపోయిన చెవి తీసుకొచ్చి మరలా ఆ చెవికి అంటించాడు. చనిపోయి సమాధిలో పాతి పెట్టబడిన లాజరు బయటికి రా అని నోటి మాట చేత చనిపోయిన ఆ వ్యక్తిని బయటికి లాగి ఉన్నాడు.
12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమె వస్త్రపు చెంగు ముట్టినప్పుడే బాగుపడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళి ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా చేయలేనటువంటి ఒక అద్భుతమును చేసి ఉన్నాడు. ఏంటంటే ఆ అద్భుతము సముద్రం మీద నడవటం. ఎవరైనా నడవగలరా? ఒక చిన్న పిల్ల కాలువ మీద నడవగలరా? ఎవరి వల్ల కాదు. యేసయ్య సముద్రం మీద నడిచి ఉన్నాడు కనుక ఆయన యొక్క జీవితము అద్భుతం, ఆయన మరణము కూడా అద్భుతం. ఈ ప్రపంచంలో అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వారు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వారు కూడా చనిపోయి సమాధిలో పాతి పెట్టబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఈ రోజు కూడా తెరిచే ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన 3వ దినాన ఆయన లేచి పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. ఆయన ఏ విధముగా అయితే పరలోకం వెళ్ళి ఉన్నాడో ఆయన నమ్మిన మనమందరము కూడా 3వ దినమున పరదైసులో చేరతామన్న విశ్వాసము క్రైస్తవులమైన మనందరికీ కూడా ఉన్నటువంటి నిరీక్షణ. కనుక పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన అద్భుతకరుడు అన్న విషయాన్ని మనము గమనించాలి. మనము ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన రోగులను స్వస్థపరచగలిగిన దేవుడు అని మనము నమ్మాలి. ఆయన దాసుని స్వరూపముగా మంటి పోలికలోని ఆయన తనను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. 2వ గుణ లక్షణాన్ని మనం చూద్దాం. ఆలోచనకర్త. ఆయన ఎవరండి? ఆలోచనకర్త. ఒకసారి మనము 135వ కీర్తన 5, 6, 7 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. 5వ వచనంలో మనం చూస్తే యెహోవా గొప్పవాడనియు. ఎవరండి? గొప్పవాడనియు. తర్వాత మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఎవరంటున్నారండి ఈ మాట? భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఈ వాక్యం వింటున్న అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మీరు కూడా యెహోవా గొప్పవాడని ఎరిగి ఉన్నారా? ఆయన సమాధిని చీల్చి మరణపు ముళ్ళు విరిచి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని విషయాన్ని నీవు గ్రహించావా? ఆది అందు ఆయన భూమి ఆకాశములను సృజించాడు అని నమ్మావా? ఆయన వలననే ఆకాశము విశాలపరచబడి ఉన్నది. ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అంతరిక్షము అన్నీ కూడా దేవుని వలనే కలిగినవి, ఆయనే కలుగజేశాడు అన్న విషయాన్ని నమ్మావా? ప్రతి ఒక్కరము కూడా గ్రహించాల్సినటువంటి విషయము, ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయన గొప్పవాడని మనము ఎరగాలి. ఆయన ఆకాశమందును భూమి మీదను సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు తనకిష్టమైనదంతా జరిగిస్తాడు, కానీ నీకిష్టమైంది నాకిష్టమైంది జరిగించడు. నీవు కోరుకున్నది నేను కోరుకున్నది జరిగించడు. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించే దేవుడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. భూదిగంతముల నుండి ఆవిరి, వర్షం పడినప్పుడు ఎండాకాలంలో ఆవిరి వస్తూ ఉంటుంది నేల మీద నుండి. కానీ దేవుడు ఎక్కడి నుండి ఆవిరిని లేవదీస్తానంటున్నాడంటే భూ దిగంతముల నుండి, అంటే లోతుల నుండి. లోతులోకి వెళ్ళే కొన్ని జలములు ఉంటాయి, ఆ జలముల లోపల నుండి కూడా ఆయన నేను ఆవిరిని లేవజేయువాడని అంటున్నాడు. వాన కురియునట్లుగా మెరుపుల్ని పుట్టించువాడను, తన నిధులలో నుండి గాలిని రావించువాడను. గాలి ఎక్కడి నుండి వస్తుందంటే ఆయన నిధులలో నుండి వస్తా ఉంది. ఎక్కడి నుండి వస్తా ఉంది? ఆయన నిధులు అంటే గొప్ప ధననిధి. నిధులు అంటే
ఒక ఖజానా, అంటే డబ్బు ఎక్కువగా ఉన్నటువంటిది. దేవుని దగ్గర ధనాగారం ఉంది. దేవుని దగ్గర ఏముందంటే సకల ఐశ్వర్యములు ఉన్నాయి. దేవుని వద్ద బుద్ధి జ్ఞానములు ఉన్నాయి. ఆయన తన యొక్క ధననిధిలో నుండి గాలిని రావిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన కర్త. ఎందుకంటే దేవదూతల కోసము ఆయన నరకాన్ని కలుగు చేశాడు, కానీ మానవుల కోసము ఆయన నరకాన్ని కలుగు చేయలా. అయితే మానవులు భూమి మీద దేవుడు చేయవద్దన్న పని చేసి, ఆదాము హవ్వ మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ ఫలాన్ని తినవద్దు అంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండుని తిని మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ మరణము వలన ప్రతి మానవుడు కూడా మరణానికి దాసుడైపోయి ఉన్నాడు. మనము ఆ మరణ దాసత్వం నుండి విడిపించబడాలి. మనము పరలోకము నిత్య జీవమును మనము స్వతంత్రించుకోవాలి. దేవుని కుమారులముగా స్వాస్థ్యముగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన సొంత ఆ పరిశుద్ధ పరలోకము నుండి దిగివచ్చిన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఇది ముందే ఆయన ప్రణాళిక. అదే ఆలోచన కర్త అయినటువంటి దేవుడు మన పట్ల కలిగి ఉన్నది. ఇంకా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో బిలాము ద్వారా కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. బిలాము ద్వారా అంటూ ఉన్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అని. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నెరవేరుతూ ఉంది. ఆ దినాల్లో మరి యూదుల రాజుగా ఉన్న హేరోదు దినాల్లో జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చారు. ఈ జ్ఞానులు మొదటగానేమో నక్షత్రాన్ని చూసి నక్షత్రం అనుసరించి వచ్చారు, బాగానే ఉంది. వచ్చి బెత్లెహేము యెరూషలేము దాకా వచ్చారు, బాగానే ఉంది. అక్కడ నుండి వారు త్రోవ తప్పిపోయారు. ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆ బెత్లెహేముకి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్లకుండా ఏం చేశారంటే హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగేసరికి కలవరం మొదలైంది ఆయనకి. అదేంటి, నేను కదా రాజుని అని. దేవుడేమో నేను భూసంబంధమైన రాజుగా నేను ఉండటానికి రాలేదు అన్నాడు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని చెప్పాడు. కానీ హేరోదు ఏమనుకున్నాడంటే నా కుర్చీకే ఎసరు పెడతాడేమో యూదుల రాజు అని, ఆ క్రీస్తు ప్రభు అని 2 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేయటానికి ఈ యొక్క జ్ఞానులు మరి వెళ్ళి ఆ హేరోదుని అడగటమే కారణం. ఈ జ్ఞానులు త్రోవ తప్పారు. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తున్న వాళ్ళు యెరూషలేముకు వచ్చినాక ఆ నక్షత్రాన్ని అనుసరించడం మానేసి స్వబుద్ధిని ఆధారం చేసుకుని హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గర యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ గ్రంథాలు తెరిచి, అవునయ్యా యూదుల రాజు బెత్లెహేములో పుడతాడని ఉందయ్యా అని చెప్పినప్పుడు అక్కడ మహాఘోష జరిగింది. 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా చంపించారు. అనేక తల్లులు వారి యొక్క హృదయ విదారకంగా ఏడ్చారు, ఎంతో భయంకరంగా ఏడ్చారు. అనేక వేల మంది మగపిల్లలు చనిపోయారు. కారణం, ఆ జ్ఞానులు అజ్ఞానంతో వెళ్ళి ఏం చేశారు, హేరోదుని అడిగారు. హేరోదుని అడగకుండా వాళ్ళు చక్కగా మరలా ఆ నక్షత్రాన్నే అనుసరించి ఆ నక్షత్రం చూపిన బాటలో నడుచుకుంటూ వెళ్ళి వారు యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకుంటే బాగుండేది. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పు కోసము ఈ విధంగా జరుగుతూ వచ్చినట్లుగా మనం చూద్దాం. 3వ విషయము, బలవంతుడైనటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14-17 ఆ 2 వచనాలను చదువుకుందాం. చూడుము, ఆకాశము, మహా ఆకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. 17వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. బలవంతుడైన దేవుడండి మన దేవుడు. ఎలాంటి దేవుడు? బలవంతుడైన దేవుడు. ఆయన ఆకాశము, మహాకాశము అందన్నవన్నీ కలుగు చేసిన వాడు. కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి.
ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? కొన్ని కోట్ల నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రము ఈ భూమి 100 గ్రహాలు, భూమి లాంటి గ్రహాలు కలిస్తే ఒక నక్షత్రం. ఒక నక్షత్రం యొక్క వైశాల్యం ఎంతంటే మన భూగ్రహంలో 100 గ్రహాలు కలిస్తే ఒక నక్షత్రం. అలాంటిది ఆకాశంలో కొన్ని వందల కోట్ల మిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రములను కలుగజేసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. బలవంతుడా కాదా? సొలొమోను గారు మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆకాశ మహాకాశములో నిన్ను పట్టజాలవు. దేవుణ్ణి పట్టుకోలేవంట ఆకాశ మహాకాశములు. ఆయన ఈ భూమి మీద ఉన్న సముద్ర జలాల్ని తన గుప్పెట్లో పట్టుకోగలిగిన సామర్థ్యం గలవాడు. తన గుప్పెట్లో, భూమి మీద సముద్ర జలాల్ని గుప్పెట్లో పట్టుకుంటాడు ఆయన. ఆయన భూమి మీద కొండల్ని కొలతో తన చేతితో తూయగలిగిన దేవుడు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఒక్క నక్షత్రమే ఎంత వైశాల్యం ఉందనుకున్నాం? ఇలాంటి భూమి 100 గ్రహాలు కలిస్తే ఒక నక్షత్రం సుమారుగా, అది కూడా. అలాంటిది 7 నక్షత్రాలని కుడి చేత పట్టుకొని ఉన్నాడు అని ప్రకటన గ్రంథంలో యోహాను ప్రవక్త దర్శనమందు తేటగా చూసి చెప్తూ ఉన్నాడు. కనుక అంత బలవంతుడు మన దేవుడు. మన దేవుడు ఆకాశమును ఆయన సింహాసనము, భూమిని ఆయన పాదపీఠంగా చేసుకున్నవాడు. అయితే ఆయన ఎలా అయ్యాడంటే ఒక చిన్న బఠానీ గింజంత రూపంలో, ఎంత బఠానీ గింజంత రూపంలో ఒక చిన్న పిండంగా మారిపోయి ఒక కన్యమరియ గర్భంలోకి వచ్చి ఆయన స్థలము లేని వాడిగా ఉన్నాడు. నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము లేదు. ఈ ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని కలుగజేసినటువంటి దేవుడికి స్థలం లేదు. కానీ దేవుడికి స్థలము ఎక్కడ కావాలంటే భూమి మీద కాదు, ఆయనకు కావాల్సింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుమారుడు ఎక్కడ పుట్టాలి? నీ హృదయంలో పుట్టాలి. నీకు హృదయంలో స్థలము కావాలని దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఒకవేళ ఆ హృదయంలో దేవునికి నీవు స్థలం ఇవ్వకపోతే ఇంకెవరంటారు? సాతానుండి. దేవుడు లేకపోతే సాతానుండి. సాతాను ఏ కాడికి అసమాధానం కలుగు చేస్తూ ఉంటది, లోకపు ఆశలను చూపిస్తూ ఉంటది. అదిగో సౌందర్యమైనటువంటి పట్టణం, ఇదిగో ఈ లోకంలో ఇంత ఆనందం ఉంది, ఇదే శాశ్వతం, ఇదే నీ ఇల్లే శాశ్వతం, నీ కుటుంబమే శాశ్వతం అని ఈ భూమి మీద అంతా కూడా మాయా రూపంలో అది చూపిస్తూ ఉంటుంది. కనుక ఆ దేవుడు బలవంతుడై ఉండి పసి శిశువుగా పశువుల తొట్టిలో ఎంత వాసన వస్తూ ఉంటుందో, దుర్వాసన. మరి తినేసి సర్దిపడిపోయిన అన్నం, మరి తొక్కలు, మరి ఎన్నో తవుళ్ళు, ఎన్నో రకాలైన వాసనలు అంతా ఆ తొట్టిలో పండుకొని ఉండటానికి కూడా స్థలము లేనంతగా, సత్రంలో కూడా స్థలం లేక తొట్టిలో పండుకొని పెట్టి ఉన్నారు. పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయన ధనవంతుడయుండి మన నిమిత్తము దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 4వ విషయాన్ని మనం చూద్దాం. నిత్యుడగు తండ్రి. మన దేవుడు నిత్యుడగు తండ్రి. 4వ విషయము కీర్తన 90వ కీర్తన 2వ వచనములో మనము చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. కనుక మనకి నివాస స్థలము ఏది అంటే నిత్యుడకు తండ్రి దగ్గర మనము నివాస స్థలము మనకు ఉన్నది. మనము పరలోకం నుండి వచ్చాము. నీవు నేను కూడా పరలోకం నుండి వచ్చాము. మరలా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కానీ చాలామంది భూమి మీద పాపంతో నిండుకొని, అక్రమ సంబంధాలతో, వ్యభిచారంతో, వడ్డీ వ్యాపారాలతో, లంచములు పుచ్చుకుంటూ చీకట్లో జీవించి నరకానికి వెళ్తున్నారు. రావటం పరలోకం నుండి వచ్చాం. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు.
కానీ మనం ఏం చేస్తున్నామంటే వివిధమైన తంత్రములను కల్పించుకుంటూ ఉన్నాం. ఏం కల్పించుకుంటున్నామంటే వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాటలు విని ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవటం, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని కలబందలు కట్టుకోవటం, ముళ్ళ కంచెలు కట్టుకోవటం, కాళ్ళకి నల్లదారాలు కట్టుకోవటం, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని ఏం చేస్తున్నాం, ఇళ్ళకి విగ్రహాలు మనం ఏం చేస్తున్నాం, అతికిస్తున్నాం. ఈ రకంగా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని మనము పరలోకానికి వెళ్ళాల్సిన మన త్రోవలో మనము ఈ లోకంలోకి వచ్చి మనం ఏమైపోయామంటే కలుషితం అయిపోయాము, పాడైపోయి నరకానికి వెళ్ళటానికి మార్గాన్ని చూసుకుంటూ ఉన్నాం. రాహేలు కూడా చక్కగానే ప్రార్థన ద్వారా కుమారులను పొందింది. రాహేలు కూడా చక్కగానే దేవుని వలన గొడ్రాలైనప్పటికీ దేవుని వలన దయ పొంది పిల్లలను కనింది. కానీ ఆ రాహేలు తన భర్త యాకోబుతో వారి స్వగ్రామానికి బయలుదేరారు. వారి స్వగ్రామం బయలుదేరినప్పుడు రాహేలు యొక్క తండ్రి లాబాను యొక్క గృహదేవతని రాహేలు ఏం చేసిందంటే ఒంటెల సామాగ్రిలో దాచిపెట్టి గృహదేవత లాబాను వెంబడిస్తాడు. యాకోబు వెళ్ళిపోతూ తన భార్యలిద్దరిని, తన దాసీలిద్దరిని, తన బిడ్డలందరినీ, తనకున్నటువంటి ఆ ఒంటెలు, గాడిదలు, గొర్రెలు, మేకలు అన్నిటిని వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఈ లాబాను కూడా వెంబడించి, నువ్వు వెళ్తే మీ పితరుల ఇంటికి వెళ్ళు, నా దేవత గృహదేవత బొమ్మను ఎందుకు నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పి అడిగితే, నిజంగా మేము తీసుకెళ్ళలేదయ్యా, నిజంగా అది ఎక్కడైనా దొరికితే అది వాళ్ళు నిశ్చయంగా చచ్చుదురుగాక అన్నాడు. అనేసరికి అన్నీ ఎతుకుతాడు, అందరి ఇళ్లలోకి గుడారాల్లోకి వెళ్ళి ఎతుకుతాడు, కనపడదు. రాహేలు ఒంటి మీద కూర్చొని ఆ ఒంటి కింద ఉన్న సంచిలో పెట్టుకొని, నా తండ్రి నన్ను క్షమించును గాక, నేను కడగా ఉన్నాను, నేను లేవలేనన్ను. ఇక దొరక్క ఆయన వెళ్ళిపోతాడు. ఏమైంది చివరికి రాహేలు మార్గ మధ్యంలోనే బెత్లెహేములో చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోయింది? బెత్లెహేములో చచ్చిపోయింది. చచ్చును గాక అన్నాడు కదా దైవ సేవకుడు ఒక యాకోబు, మరి దేవుని కుమారుడు. ఆమె కుమారుడిని రెండోసారి బెన్యామీను పుట్టేటప్పుడు బెనోని అని పెట్టింది. దుఃఖపుత్రుడా, నేను నీకు పాలి లేకపోతున్నాను, నేను నిన్ను పోషించలేకపోతున్నాను, నేను నిన్ను ఏమీ నీకు సహాయం చేయలేకపోతున్నాడని బెనోని అని పెట్టింది. కానీ తన తండ్రి బెన్యామీన్ అని పేరు పెడతాడు. ఆమె చేసినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి యేసయ్య బెత్లెహేములో పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మత్తయి సువార్తలోని 2వ అధ్యాయంలో ఆ ప్రవచనం నెరవేరినట్లుగా చూద్దాం. రామాలో అంగలార్పు వినబడెను, 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. చూడండి, రాహేలు తన పిల్లల విషయమై ఏం చేసిందంట, ఏడ్చుచుండి గుండెల తరుక్కుపోయేటట్లు. ఆ దినాల్లో మరి పసిగుడ్డులు, మగపిల్లలు ఎంతో మందిని మరి హేరోదు చంపించాడు, వధించాడు. ఆ తల్లుల కోత ఎంతగా అంటే ఆకాశాన్ని అంటుతా ఉందండి. అంత భయంకరమైన కారణము రాహేలు చేసినటువంటి ఆ తప్పు పని. రాహేలు ఏం తప్పు చేసింది? విగ్రహాన్ని దొంగిలించి దాచుకుంది. ఆమె కూడా చక్కగా ప్రార్థనా పరులే, కానీ వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని, ఆ బొమ్మ ఉంటే నీ దేవుడు నీ దేవుడే, నీ దేవుడిని కాదనట్లా, కానీ ఈ బొమ్మ కూడా నీ దగ్గర పెట్టుకో, నీవు ఈ బొమ్మకు అప్పుడప్పుడు పూజ చేయి, అప్పుడప్పుడు ఈ బొమ్మ మీద విశ్వాసం ఉంచు అని చెప్పి చెబుతారు వాళ్ళు. వాళ్ళ మాట విని ఆమె చేసేసరికి ఏమైంది? వధ కలిగింది. ఆ యొక్క యేసు క్రీస్తు పుట్టిన ఆ బెత్లెహేము ప్రాంతము, మరి రాహేలు చనిపోయిన ఆ బెత్లెహేము ప్రాంతంలోనే, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే గొప్ప వధ జరిగింది. మగ పిల్లలు అన్న వారందరూ కూడా హేరోదు ఆజ్ఞ మేరకి వధించబడ్డారు. కనుక మనము జ్ఞానవంతులంగా ఉండాలి. ఎలా ఉండాలి?
జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరు చెప్పిన మాట మనం వినకూడదు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో మనం వినకూడదు. బైబిల్ చెప్పిందా లేదో వినాలి. పాస్టర్ గారు చెప్పినా వినకూడదు. పాస్టర్ గారు కూడా ఒక్కోసారి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని చెబుతాడు, తన యొక్క స్వార్థంతో చెబుతాడు, తన సంఘం యొక్క అభివృద్ధి కోసం లేని కూడా ఉన్నట్టు చెబుతాడు. కానీ బైబిల్లో ఉందా లేదా మాట అని మనం గ్రహించి మనం నడుచుకోవాలి. కనుక మన్నైనది వెనకటి వెళ్ళే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి చేరును. మనము మన్నై ఉన్నాము. అయితే ఈ మన్నులోకి మహిమ కలిగిన ఆత్మ పరలోకములో నుండి వచ్చింది. ఆ ఆత్మ మరలా పరలోకానికి చేరుకోవాలి. అంతేగాని ఆ ఆత్మ ఈ లోకంలో ఈ గృహ దేవతలను, లోక దేవతలను, ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద మనసు నిలిపి ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వేం చేయాలంటే యేసు మీద విశ్వాసం ఉంచి వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. వాక్యం ఏది చెబితే, బైబిల్ గ్రంథం ఏది చెబితే అది నీవు చేయాలి. అంతేగాని ఈ లోక మనుషులు చెప్పినట్లు ఏది చేయకూడదు. 5వ విషయం, చివరి విషయం మనము ధ్యానం చేసుకుందాం. సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఈ కుమారుడికి 5 గుణ లక్షణాలు ఉన్నాయి. 5వ గుణ లక్షణంలో మనం చూద్దాం. ఆయన సమాధానకర్తయగు అధిపతి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానం కలుగుతుంది. ఎందుకంటే దేవదూత చెబుతా ఉంది. దేవదూత ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకునేట్టు మీరు చూచెదరని చెప్పిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి పాట పాడారు. ఏమని అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరికంట సమాధానము? ఆయనకిష్టులైన మనుషులకు. ఎవరు ఆయనకిష్టులు అంటే, ఆయన నామములో ప్రతి దినము కూడా ప్రార్థన చేసేవారు ఆయనకిష్టులు. ఎవరు ఆయనకిష్టులు అంటే, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు ఆయనకిష్టులు. ఎవరు ఆయనకిష్టులు అంటే, ఆయన్ని వెంబడించేవారంటే, ఆయన్ని స్తుతించేవారంటే ఆయనకిష్టులు. వారికి సమాధానము నిత్యము కూడా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము కూడా మనం చూద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరైతే సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో మానవులకు ఉన్నటువంటి ఆ యొక్క అసమాధానాన్ని సమాధానపరచడానికి వచ్చి ఉన్నాడు. తిమోతిలకు రాసిన తిమోతిలకు 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికిని మానవులకిని మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. భూమికి ఆకాశమునకు మధ్యలో శిలువ మీద ఆయన వ్రేలాడి శాపగ్రస్తుడిగా మారాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన ఎన్నో గాయాలతో తన శరీరం అంతా కూడా మాంసపు ముద్దగా మార్చబడి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే సమాధాన పరచడానికి వచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. చాలు. సమాధానకర్తయగు అధిపతి ఆయన ఏమంటున్నాడంటే, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లని వగును అని చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుని దగ్గరకు వస్తే ఆయన తన రక్తములో నీ పాపములు ఎర్రనివైతే తెల్లగా చేస్తానంటున్నాడు. మన పాపములు అవి చెదరిపోవు. రక్తపు మరకలు మన వస్త్రాల మీద పడితే ఆ మరక పోద్దండి, పోదు. అలాంటి మరకను యేసు రక్తములో కడిగితే తెల్లగా మారిపోతాయి. హిమము వలె తెల్లగా చేస్తాను, రండి మన వివాదం తీర్చుకుందాం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మనకు కుమారుడు అనుగ్రహింపబడకపోతే పరలోకము లేదా అనే అంశమును మనం ధ్యానిస్తున్నాం. మన హృదయాల్లో
యేసుక్రీస్తు ప్రభువు కుమారుడుగా అనుగ్రహించబడకపోతే పరలోకం ఉండదు. మనము ఆయన్ని నమ్మి బాప్టిజం పొందాలి. నమ్మని వానికి శిక్ష విధించబడుతోంది. క్రిస్మస్ అంటే ఇచ్చుట. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పణగా ఈ లోకంలో ఇచ్చాడు. ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఆయన అర్పించాడు బలిగా. మరి లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడని మనము హెచ్చరించబడుతున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు 25వ తారీఖునే డిసెంబర్ నెలలోనే పుట్టాడు అని కాదు. అది ఒక ఆచారంగా మనం చేయకూడదు. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే కుమారుడు నీ హృదయంలో పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు పండగే. ప్రతిరోజు కూడా మనము క్రీస్తు మనం కలిగి ఉన్నామన్న సంతోషంతో, ఎప్పుడు చనిపోయినా పరలోకం చేరతామన్న సంతోషంతో నిజమైన క్రిస్మస్ పండుగ మనము జరుపుకుంటాం. యేసు అనే పదానికి అర్థం ఏంటంటే నేనే రక్షణ. యేసయ్యే రక్షణ. ఈ ప్రపంచంలో ఆయన తప్ప వేరొక రక్షణ మనకి లేదు. ఆయనే మనకి రక్షణ అని గ్రహించాలి. జొరాస్టర్ అనే జైన మత స్థాపకుడు ఏమన్నాడంటే రక్షకుడు అనేవాడు పుట్టబోతున్నాడు, ఆయన భూమికి మధ్య భాగంలో పుడతాడు అని చెప్పాడు. కరెక్ట్గా భూమికి మధ్య భాగంలో ఇజ్రాయేల్ దేశం ఉంది. భూమికి నడుబొట్టులో ఉంది. ఆ ఇజ్రాయేల్ దేశంలో యేసయ్య పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఒక జేమ్స్ బి ఇర్విన్ అనే ఒక సైంటిస్ట్ కూడా ఏమని చెప్పి ఉన్నాడంటే ఆయన చంద్రమండలంలో అడుగుపెట్టి చంద్రమండలంలో ఒక ఎలక్ట్రిక్ ఒక ట్రక్కును నడిపి మరలా భూమి మీదకి వచ్చి భూమి మీద యేసుక్రీస్తుని నమ్ముకొని సువార్తగా ప్రకటిస్తూ ఒక సువార్థికుడిగా ఆయా దేశాలు తిరుగుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరందరూ నేను చంద్రమండలం అడుగుపెట్టి భూమి మీదకి వచ్చాను, నేను ఒక మంచి గొప్ప వ్యక్తిని నన్ను గొప్పగా చూస్తున్నారు, కానీ నాకంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే పరలోకములో కోటాను కోట్ల దేవదూతల ద్వారా స్తుతింపబడుచున్న దేవుడు ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూమి మీద అడుగు పెట్టడం గొప్ప విషయమయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. థామస్ ఆల్వా ఎడిషన్ అనే ఒక సైంటిస్ట్ లైట్ కనిపెట్టాడు. ఆ సైంటిస్ట్ కూడా ఏమంటున్నాడంటే థామస్ బైబుల్ నన్ను వెలిగించింది కనుక నేను లైట్ని వెలిగించాను అని ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. బైబుల్ జ్ఞానాన్ని పొందుకుని ఈ ప్రపంచంలో అనేకము కనిపెట్టారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్, మరి ఈ లోకంలో మరి ట్రైన్ని కనిపెట్టిన, బస్సును కనిపెట్టిన అందరికి కూడా యూదులు ఇజ్రాయేలీల్లోనే దేవుడు ఎక్కువ జ్ఞానాన్ని పోస్తా ఉన్నాడు. ఎవరికి పోస్తున్నాడు ఎక్కువ జ్ఞానాన్ని? దేవుని ప్రజలకు, రక్షణ పొందిన వారికి, బైబిల్ చదివే వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో దేవుడు గొప్పవాడని మనం ఎరగాలి. ఆయన వలన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రపంచం అంతా కూడా దేవుడని ఆరాధిస్తూ ఉంది. సుమారు 270 దేశాలు ఉంటే 240 దేశాల దాకా సుమారుగా ఏం చేస్తుంది దేవుణ్ణి ఈ క్రిస్మస్ని పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఒక గ్రామం మాత్రమే పండుగ చేసుకోవట్లేదు, ఒక పట్టణం మాత్రమే పండుగ చేసుకోవట్లేదు, ఒక రాష్ట్రం వరకు మాత్రమే పండుగ చేసుకోవట్లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటుంది. అయితే ఈ క్రిస్మస్లో క్రీస్తు లేకుండా పండుగ చేసుకోవటం వ్యర్థం. నీ హృదయంలో క్రీస్తును కలిగి యేసుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి నీ నోటితో ఒప్పుకొని ఈ క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు నమ్మి విశ్వసించి రక్షణ పొంది బాప్టిజం పొంది నీవు పండగ చేసుకుంటే అది ఎంతో సంతోషమైనగా ఉంటుంది. క్రొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు వండుకొని ఇంటికి సున్నాలు వేసుకుని మరి ఇవన్నీ చేసి సినిమాలకు వెళ్ళొచ్చి నీవు జీవితాన్ని వృధా చేసుకోకుండా, పాపంలోనే ఉంచుకోకుండా నీ యొక్క జీవితాన్ని ఆ పండగ దినము క్రీస్తును కలిగి సంతోషించటం చాలా మంచి విషయముగా మనము గ్రహించాలి. యేసుక్రీస్తు కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన నీ హృదయంలో పుడితే, ఆయన మన హృదయంలో పుడితే మనకి పరలోకము. ఒకవేళ ఆయన హృదయంలో ఇంకా నీ హృదయంలో పుట్టలేదా?
నీవింకా యేసును నమ్మలేదా? బాహాటంగా ఆయన్ని ఒప్పుకోవట్లేదా? ఆయన్ని ఒకవేళ ఒప్పుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము అని గ్రహించి ఆయన్ని నమ్మి ఆయన యొక్క నామములో బాప్టిసం పొందవలసిందిగా దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. కనుక అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలను నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ మాటలని అంగీకరించి ఆ మాటలని మీ హృదయంలోనికి స్వీకరించి హృదయాన్ని నీవు సరిచేసుకుంటే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. నీకున్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ నూతన సంతోషాన్ని ఆయన కలుగజేస్తాడు. ఆయన పుట్టుక వలన ఈ ప్రపంచంలో అందరికీ మహా సంతోషకరమైన సువర్తమానమని దేవదూత సువార్త చెప్తా ఉంది. మహా సంతోషకరం. నిజంగా సంతోషం లేకుండా ఉన్నావేమో, నీ కుటుంబంలో ఏదైనా అప్పుల సమస్యలు ఉన్నాయేమో, నీ యొక్క ఉద్యోగంలో ఏదైనా కష్టాలు ఉన్నాయేమో, నీ యొక్క కుటుంబంలో ఇక బిడ్డలు లేని వారు ఉన్నారేమో, ఒకవేళ కుటుంబంలో మరి ఏదైనా తీరని చెప్పుకోలేని బాధలు ఉన్నాయేమో, అవన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తొలగించగలడు. ఆయన మొట్టమొదటిగా నీకు నిత్య జీవం ఇస్తాడు. ఆ తరువాత నీకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసివేయగలిగిన దేవుడని గ్రహించాలి. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిలో